తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. హుజూరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఉన్నాయి. తానేమీ నిస్సహాయ స్థితిలో లేనన్నారు ఈటెల. పదవుల కోసం ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారాయన. బీజేపీలో వరుస అవమానాలు ఎదుర్కొంటున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పెద్దగా గుర్తింపవని కాషాయ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్తగా పార్టీని ప్రారంభించడం దాదాపు ఖాయమైనట్టు వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తను కొత్తగా రాష్ట్రంలో స్థాపించబోయే పార్టీకి బహుజన జనతా సమితిగా పేరు భావిస్తున్నారట ఆయన. అనుచరులు కూడా మీరు రాష్ట్ర స్థాయి నేత, ఖచ్చితంగా పార్టీ పెట్టాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో బీసీలే లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తెలంగాణలో బీసీ సమాజం ఎక్కువ ఓటు బ్యాంక్ కలిగి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కూడా బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీ హక్కుల కోసం బలమైన ఎజెండాను ముందుకు తీసుకొచ్చి తన సామాజిక వర్గం నుంచి గట్టి మద్దతు పొందాలని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బలమైన బీసీ నాయకుడిగా ఉన్నారాయన. సముచిత స్థానం ఉంది రాష్ట్రంలో ఆయనకు. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కుడిభుజంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. అయితే కేసీఆర్తో తలెత్తిన వివాదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారాయన. కేసీఆర్పై విమర్శలు చేశారు. ఒక దశలో కేటీఆర్తో కూడా డి అని పోరాటం చేశారు. బీజేపీలో చేరిన తర్వాత కేసీఆర్ను పెద్దగా టార్గెట్ చేయలేదు. కొత్త పార్టీ స్థాపించడం ద్వారా తిరిగి మళ్ళీ రాష్ట్రంలో తన స్థాయి ఏంటో నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. తన మైలేజ్ని కూడా పెంచుకోవడానికి ప్రజల దృష్టిని కూడా ఆకర్షించవచ్చు. ఇదే ఈటెల భావిస్తున్నారు. కొన్ని బీసీ వర్గాలు కూడా ఖచ్చితంగా కొత్త పార్టీ పెట్టాలని కూడా కోరుకుంటూ ఉన్నాయి ఈటెలను. బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై సొంత పార్టీ బీసీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటెల బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే కాషాయ పార్టీలోని అసంతృప్త బీసీ నాయకులు కూడా ఈటెల రాజేందర్ వెంట వచ్చే అవకాశం లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా. ఇక బలమైన బీసీ నేపథ్యం ఉంది ఈటెలకు. అయితే బీజేపీ అధినాయకత్వం ఆయనకు తగినంత ప్రాధాన్యత కూడా ఇవ్వలేదన్న ప్రచారము ఉంది. ముఖ్యంగా అధ్యక్ష పదవి కూడా ఆయనకు వస్తుందంటూ ఆయన వర్గం కూడా భావించింది. ఆ పదవి కూడా ఆయనకు రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య ముక్కోనపు పోటీ ఉంది. ఆ పార్టీలను ఎదుర్కొని బలమైన నాలుగో శక్తిగా ఇప్పుడు బీజేఎస్ నిలబడుతుందా? ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా ఉంది. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది? కొత్తగా పార్టీ పెట్టాలని చూస్తూ ఉన్నారా, లేదా పొలిటికల్గా మరో నిర్ణయం ఆయన తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఒక చర్చగా ఉంది. మీ అభిప్రాయం ప్రకారం ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి.